ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావును ప్రజలు యుగ పురుషుడిగా భావిస్తారని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేత గండి వంశీదీప్ శ్లాఘించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా సబ్బవరం 3 రోడ్ల కూడలిలో గల నిలువెత్తు ఎన్టీ రామారావు శిల విగ్రహానికి టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ కళాకారుడిగా మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందన్నారు. అంతేకాదు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు కూడు గుడ్డ నీడ ఉండాలని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు కిలో ₹2 బియ్యాన్ని పేదలకు పంపిణీ చేసే పథకాలను ఎన్టీఆర్ రూపొందించారన్నారు. మహనీయులు మరణించిన ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటారా అనడానికి స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక ఉదాహరణ అని, యుగాలు మారిన తరాలు మారిన ఎన్టీఆర్ను యుగ పురుషుడిగా కొలుచుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమన్నారు. భావితరాలు ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఉందని నొక్కి వ్యాఖ్యానించారు. అందులోని అన్నగారు ఒక పురుషుడిలా పుట్టి పురుషుడిలా జీవించి మరణించాక ఒక యుగ పురుషుడు అయ్యాడు, మనందరికీ దేవుడు అయ్యాడు. ఆయన చేసిన మంచి పనులు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి నాకు అంటే నేను పుట్టి 2-3 సంవత్సరాల్లో ఆయన మరణించడం జరిగింది. చూడండి అమ్మా ఆశీస్సులు మనందరికీ ఉండాలి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉండాలి. ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు చంద్రబాబు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మేమైతేనేమి కానీ పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాము. ఆయన ఆశీస్సులు మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం, దేశం మొత్తం ప్రపంచం నలుమూలన అన్నగారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి వంశీ గారి ఆధ్వర్యంలో పరవాడ మండలంలో, సవ్వారం మండలంలో, అలానే పెందుర్తి, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు 7-8 వార్డుల్లో కూడా అన్నగారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పళ్ళు పంచడం కానీ, అలానే జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం కార్యక్రమాలు కానీ, ఇతర సేవా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి ఈరోజు అన్నగారి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇటువంటి రోజున పేద ప్రజలు కానీ అందరూ కానీ అన్నగారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నాము. ఎలాగైతే అన్నగారు చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప సినిమా తారగానే కాదు, అలానే రాజకీయవేత్తగా వెళ్ళి తెలుగు ప్రజలు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రజలకి ఎంతో సేవ చేశారు. ఆయన జీవితం ఆయన ఏ ఆశయాలతో అయితే బ్రతికారో ఆ ఆశయాలు ఇంకా బ్రతుకుండాలి. ఆ ఆశయాలు సాధించడానికి మనం కూడా ముందుకెళ్ళాలి. సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన అతను మన తెలుగు తెరకి ఈ పౌరాణిక పాత్రలు కానీ, ముఖ్యంగా కృష్ణుడు, రాముడిని మన తెలుగు తెరలకి, తెలుగు ప్రజలకు పరిచయం చేసిన వ్యక్తి అతను. ఆయన బ్రతుకున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా ఒక రాముడు, కృష్ణుడిలానే మన తెలుగు ప్రజల మధ్య మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా ఏదైతే పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఉండాలి అనే ఉద్దేశంతో, అలానే తెలుగువారి ఆత్మగౌరవం అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. స్థాపించిన 9 నెలల్లోనే చైతన్య రథయాత్ర మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం 5,000 కిలోమీటర్లు స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాము తెలుగుదేశం పార్టీ. అలానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. ₹2 కిలో బియ్యం అయితేనేమి, పేదవాళ్ళకి పెన్షన్ మొదలు పెట్టడం అయితేనేమి, స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం అయితేనేమి, మహిళలకు ఆస్తి హక్కు అయితేనేమి, ఇతర మద్యపాన నిషేధం అయితేనేమి, ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. అది మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 29 సంవత్సరాలు అవుతున్నా సరే ప్రజలు ఆయన ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు. తెలుగు భాష ఉన్న తెలుగు ప్రజలు